వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సంక్రాంతి మనకే కాదు తమిళనాడులో కూడా పొంగల్ పేరుతో జరుపుకునే చాలా పెద్ద పండుగ. సినిమాలకు ఈ టైంలో అక్కడ పెద్ద క్రేజ్ ఉంటుంది. మన దగ్గర 5 టాలీవుడ్ స్ట్రైట్ సినిమాలు సంక్రాంతికి తలబడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు. కానీ తమిళంలో ఇది రివర్స్ లో ఉంది. జనవరి 9 విడుదల కానున్న విజయ్ జననాయకుడికి పోటీగా శివ కార్తికేయన్ పరాశక్తి వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు అనౌన్స్ చేసిన డేట్ జనవరి 14. దానికి అనుగుణంగానే ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పరాశక్తి తేదీని మార్చి జనవరి 10కే తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందట. ఆ మేరకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చి చెన్నైలో పంపిణీదారులతో ఈ మార్పు గురించి నిర్మాతలు చర్చ చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఆలోచించాల్సిన కోణాలు చాలా ఉన్నాయి. మొదటిది, పొలిటికల్ గా విజయ్ కు చెక్ పెట్టేందుకు చూస్తున్న అధికార పార్టీ వర్గాలు తమ పరిధిలో ఉన్న పరాశక్తి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని వెనుక నుంచి ప్రేరేపించడం ద్వారా డేట్ మార్చారని ఒక వర్షన్ వినిపిస్తోంది. రాజకీయాలకు ముందు జననాయకుడు ఎంత విజయ్ చివరి సినిమా అయినప్పటికీ ఇటు పరాశక్తిని తక్కువ అంచనా వేయటానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడు ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం కాన్సెప్ట్ తీసుకొని దర్శకురాలు సుధా కొంగర చాలా ఇంట్రెస్ట్ గా తీశారట. కంటెంట్ కనుక జనాలకు కనెక్ట్ అయితే వెలువల థియేటర్లకు వస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది. ఇటువైపు జననాయకుడి రెగ్యులర్ స్టోరీని బాలకృష్ణ భగవంత్ కేసరి పాయింట్ తీసుకొని కీలకమైన మార్పులు చేశారని ఎప్పటి నుంచో లీక్ ఉంది. దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ ఇమేజ్ కు తగ్గట్టు చేంజెస్ చేసి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారట. దీనికి 5 రోజుల గ్యాప్ ఇవ్వడం వల్ల భారీ వసూలు విజయ్ ఖాతాలో వెళ్లిపోయే రిస్క్ ఉంది కాబట్టి దాన్ని పంచుకునే ఉద్దేశంతో పరాశక్తిని రంగంలోకి దింపారన్నది విజయ్ అభిమానులు కసుమంటున్నారు. తెలుగులో చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టితో కాంపిటీషన్ ఉంది కాబట్టి డబ్బింగ్ వర్షన్ ముందుగా వస్తే ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అవుతుందనేది పరాశక్తి ఆలోచన కావచ్చు. 2 సినిమాలకు థియేటర్లు సమానంగా పంచాల్సి వస్తే విజయ్ కు రికార్డులు రావనేది అభిమానుల వైపు నుంచి వినిపిస్తున్న విమర్శ. కలెక్షన్లు తగ్గాలనే ఉద్దేశంతోనే పరాశక్తి 4 రోజుల ముందుకు జరిపారనేది వాళ్ళ కంప్లైంట్స్. ఈ రభస భరించలేకే విజయ్ తన మూవీ ఆడియో లాంచ్ ని మలేషియాలో పెట్టుకున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా చేయబోతున్నారు. నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారన్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉంది. జననాయకుడికి మరో సమస్య ఉంది. జనవరి 9న ప్రభాస్ రాజాసాబ్ కూడా వస్తోంది. ఫేస్ టు ఫేస్ క్లాష్ కావటంతో ఏపీ తెలంగాణలో కావాల్సినన్ని థియేటర్లు దొరకపోవచ్చు. లియో లాగా భారీ కలెక్షన్లు సాధ్యం కాదు. ఇదే లోటు అనుకుంటే ఇప్పుడు పరాశక్తి రూపంలో పిడుగుపడటం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని ఒత్తిళ్లు పోటీ మధ్య జననాయకుడు ఇండస్ట్రీ హిట్ కావడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరాశక్తిలో శివ కార్తికేయన్ హీరో కాగా శ్రీలీల, రవిమోహన్, అథర్వ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జననాయకుల్లో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ మెయిన్ కాస్టింగ్.